అందరికీ నమస్తే. అమ్మలోని కమ్మదనం అందరిలో ఉండదు. అమ్మలోని తీయదనం అమ్మలోనే ఉంటుంది. అమ్మ మీద ఎన్ని పాటలు వచ్చినా అమృతంలాగా తీయగానే ఉంటాయి. గదేం పాట అనుకుంటారా? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలనూపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. గిట్లా వాడినని జరేమనుకోకుల్లి. ఇప్పుడున్న గీ జనరేషన్కి గీ పాట ఒక జోల పాట అనుకోవాలి. ఒక పాటలో కూడా మత్తుంటుంది అని ఈ పాటతోనే తెలిసింది. కళ్ళు మూసుకొని పాట ఇన్నంతసేపు మా అమ్మనే గుర్తు తెచ్చుకున్నా నేనైతే. గీ పాట యూట్యూబ్లో విన్నప్పటి నుంచి ఇంకా ఏ పాట వినాలనిపిస్తలేదు నాకు. ఇందులో కొన్ని లైన్స్ అయితే చాలా బాగున్నాయి. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. గిట్లాంటి పదాలు పాటల బగ్గనే ఉన్నాయి. జీవితాంతం మర్చిపోలేని అమ్మ పాటని మనకు అందించిన మన మిట్టపల్లి సురేందర్ అన్నకి నిజంగా ధన్యవాదాలన్నా. అక్క నువ్వెంత అందంగా ఉన్నావో నీ గొంతు, నువ్వు పాడే పాట కూడా గంతే ముద్దుగున్నది అక్క. అమృతం ఎట్లుంటుందో తీయగా తెలియదు కానీ నీ గొంతు అమృతం కన్నా చాలా బాగున్నది అక్క. సంగీతం కూడా మస్తు ఉన్నది. ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళా వినాలనిపించేటట్టున్నది గీ పాట. గీ పాటను మీరు ఇంకెవరన్నా వినకపోయి ఉన్నా చూడకపోయి ఉన్నా మిట్టపల్లి స్టూడియో యూట్యూబ్ ఛానల్ ఉన్నది. జల్దీ పోయి చూడుర్రి. గట్లనే నెక్స్ట్ ఏం పాట కావన్నో, ఏం పాట రివ్యూ కావన్నో కింద కామెంట్ చేయిల్లి. మీకు కనుక గీ పాట నచ్చినట్టయితే లైక్ కొట్టుర్రి. ఇగుంటా మళ్ళా.